బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది. గురుగారు హైదరాబాద్ BHLలో ఉంటారు. సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సంప్రదించవచ్చు. అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు మనిషి యొక్క అంటే పుట్టిన తేదీని బట్టి కానీ లేకపోతే నక్షత్రం కానీ రాశిని బట్టి వాళ్ళ జాతకంలో తెలుస్తుందా అండి కోటీశ్వరాలు అవకాశం ఉందని? తప్పకుండా తెలుస్తుందండి. అయితే మనిషి యొక్క పుట్టుక ఇది జాతక చక్రంలో ధనస్థానం అంటారు. ధనస్థానం అంటే లగ్నం తర్వాత రెండో స్థానం. లగ్నం అంటే 1, రెండో స్థానం ధనస్థానం. అంటే తన పుట్టిన సమయాన్ని బట్టి లగ్న కుండలి ప్రకారంగా రెండో స్థానం ధనస్థానం. అయితే ఆ ధనస్థానాన్ని బట్టి ఆ మనిషి యొక్క అభివృద్ధి విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే తను పుట్టిన లగ్నం కాకుండా రెండో ఇంట్లో అది శుభరాశి అయ్యి అందులో మనకు జాతక చక్రంలో శుక్రుడితో కలిసి సూర్యుడు కానీ లేదంటే శుక్రుడితో కలిసి గురువు కానీ ఉన్నట్టయితే లేదా శుక్రుడితో కలిసి బుధుడు కానీ ఉన్నట్టయితే ధనస్థానంలో రాజయోగమే. ఇలా కలుస్తుంటే రాజయోగమే. ఎలా అంటే తను శుక్రుడితో బుధుడు కలిసి ఉన్నట్టయితే అతను వ్యాపార రీత్యా అంటే ఆ అబ్బాయి పుట్టిన వ్యక్తి ప్రతి రంగంలో ప్రతి దాంట్లో దినదినం అభివృద్ధి చెందుతూ తను సంపాదన అంటే ఒకటి కాదు అనేక రకాలుగా అనేక వ్యాపారాల ద్వారా కానీ ఏ రూపంలోనైనా సరే అది తను ఏదైనా చేస్తున్నాడంటే తద్వారా లాభం ఉంటుంది. అతను ఏ పని చేసినా కూడా 3 పూలు 6 కాయల్లా సాగుతూ ఉంటుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. తను ఒక బంగారు వ్యాపారం పెట్టాడు, అది చాలా బాగా సక్సెస్ అవుతుంటుంది, రన్నింగ్ జరుగుతుంది. అదే కాదు లేదంటే ఒక హోటల్ పెట్టాడు, ఆ హోటల్ వచ్చేసి దినదినము అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. అలా ఏ పని ప్రారంభం చేసినా 3 పూలు 6 కాయల తను ఆదాయంతో అభివృద్ధి చెందుతూ ఒక వ్యాపారం కాస్త 2-3 వ్యాపారాలు 10 వ్యాపారాలుగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతాడు. అలానే గురుగారు, ఇప్పుడు జాతకంలో ఒక మనిషి ఏమైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వాళ్ళకి ఎలాంటిది యూజ్ అవుతుంది, సెట్ అయ్యేది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అంటే మనం ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేస్తే కలిసి వస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తను పుట్టిన దాన్ని బట్టి శుక్రుడు అలాగే సూర్యుడు కలిసి ఉన్నట్టయితే అతను పెద్ద పెద్ద వ్యాపారాల్లో రాణించే అవకాశం ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేదా ఇంకా అంతకంటే మించి కూడా, అనగా తన యొక్క ఆదాయం అనేది చాలా రిచ్గా ఉంటుంది, అలా ఆర్థిక పరంగా తను బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని మనం అనుకున్నాం. అంటే తను పుట్టిన సమయాన్ని బట్టి తల్లిదండ్రులకి ఆ బిడ్డ పుట్టక ముందు వరకు తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నారనుకోండి, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ధనస్థానం బాగుండడం వల్ల తను ఎలా పెరుగుతూ ఉందో అలా వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందడం జరుగుతుంది ఆర్థిక పరంగా. అప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా చెప్పుకుంటుంటారు తల్లిదండ్రులు అందరికీ, నలుగురికి కూడా, మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది, మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అని వాళ్ళు 10 మందికి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ పిల్లల్ని ముద్దుగా చూసుకోవడం, ప్రేమించడం కూడా జరుగుతుంది. అదే ధనస్థానంలో అలా కాకుండా శని కుజుడు కలిసి ఉన్నారనుకోండి, అలాగే మన రవితో కలిసి బుధుడు కలిసి ఉన్నాడు అనుకోండి, సూర్యుడితో కలిసి, వాడు పుట్టిన నుంచి అన్నీ కష్టాలే, తల్లిదండ్రులకి అన్నీ నష్టాలే. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అంటే ముందు బాగున్నారనుకోండి, వాళ్ళు బాగా రిచ్గానే, వీడు పుట్టిన తర్వాత అన్ని కర్పూర హారతిలాగా కర్పూరం ఎట్లా కరిగిపోతుందో అలా అన్నీ కరిగిపోతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏది చేస్తున్నా నష్టాలే ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే, మా వాడు పుట్టాడు, మా అబ్బాయి పుట్టిన తర్వాత మా జీవితం అంతా రోడ్డు పాలైంది, నష్టాలే జరిగాయి, దరిద్రుడు పుట్టాడు,
అని చెప్పేసి ఇలా కూడా ప్రచారం చేస్తారు. ఉమ్, అంతే కదా, వాళ్ళు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి కలిసి రాకపోగా నష్టం జరిగిపోతుంది. ఉమ్, అప్పుడు ఏమంటారు, వీడు దరిద్రుడు పుట్టాడు మా కడుపున, మేము అన్ని కష్టాలే పడ్డాము, ఉన్నదంతా పోగొట్టుకున్నాము, ఉమ్, రోడ్డున వచ్చి చేరాము అని చెప్పేసి అట్లా కూడా చెప్పుకుంటారు. అదే మంచి జరిగితే మంచి కూడా అంతే చెప్పుకుంటారు. అలా వాడు పుట్టినటువంటి సమయాన్ని బట్టే మహర్జాతకుడా అంటే అదృష్టవంతుడా, అదృష్టహీనుడా, ఉమ్, దురదృష్టవంతుడా అన్నది పూర్తిగా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం పుట్టిన రోజునే మనం తెలుసుకోవచ్చు. ఉమ్, సరే, మనకు అక్కడ పురుడు ఉంది కాబట్టి పురుడు అయిపోయిన తర్వాత అయినా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే రెండింటినీ కూడా మనము ఏమిటి అన్నది పరిష్కార మార్గాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే అదృష్టహీనుడే పుట్టాడు అనుకుందాం, ఉమ్, నష్టం జరగకుండా, లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం జరగకుండా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అన్నమాట. పరిహారం చేసుకోవచ్చు. అదేంటంటే కొంత మెల్లగా, అంటే గుడ్డిదానికన్నా మెల్లది మేలు అన్నట్టుగా పూర్తిగా వాళ్ళు నష్టాలు పాలు కష్టాలు పాలు కాకుండా కొంతవరకు బెటర్గా అలా మనం పరిష్కార మార్గం చేసుకోవచ్చు. దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని చెప్పేసి ఆ నష్టాల్ని ఆ కష్టాలని ఫేస్ చేయకుండా ఎదుర్కోకుండా కొంతవరకన్నా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఆ యొక్క స్థాన ప్రభావం అనేది మనకు మార్గాన్ని కూడా చూపిస్తుంది. అలానే ఇప్పుడు జాతకంలో మీరు అన్నారు ధనస్థానం తెలుసుకోవచ్చని, అది లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఆ స్థానం ఆ విషయం కూడా తెలుసుకోవచ్చు. అదే కదా, దాన్నే దురదృష్టవంతుడా అదృష్టవంతుడా, అదృష్టహీనుడా అదృష్టవంతుడా, ఇవి అనేది మనకు ముందుగానే తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలియక అంత నష్టపోయిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని వాళ్ళు తలపట్టుకుంటూ ఉంటారు. ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవా అనేసి వాళ్ళు బాధపడుతుంటారే తప్ప ఎందుకు ఏమిటి సూక్ష్మంగా గ్రహించి దాన్ని ఒక తెలుసుకొని పరిష్కార మార్గాన్ని చూసుకోవడం అనేది వాళ్ళ జీవన విధానంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, కానీ నష్టపోవడానికి వీలుండదు. ముందుగానే చూపించుకుంటే కొంచెం బాగుంటుంది, జాగ్రత్తగా. దాన్ని కుబేరుడా, ఆ యొక్క పుట్టిన దాన్ని బట్టి వాడు కుబేరుడు అని చెప్పడానికి వీలవుతుంది. లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దురదృష్టవంతుడు అని కూడా చెప్పుకోవడానికి రెండు కూడా ఆ ధనస్థానం తెలియచేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.